చెల్లించుకుంటున్నాను. అయ్యా! మేమంతా నాయన నీటి కాలు ఎదుట నాటబడే ఒలీవ చెట్లు వలె ఉండే కృపను దయచేయండి. నాయన నీటి యెరూషలేములో సమాధానం దయచేయండి. యూదులకు రక్షణ దయచేయండి. సార్వత్రిక సంఘాలకు నీ క్షేమం సమాధానం దయచేసి నీకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 స్తోత్రం, 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 స్తోత్రం. చక్కటి ఆరాధన చేసిన హైమావతి గారికి వందనాలండి. వందనాలమ్మా. వందనాలండి. వాక్య భాగం చదువుకుందాం. 78 కీర్తన 1 నుండి 5 వచనాలు మన మధ్యన ఉన్న జేపీ గారు చదివి వినిపిస్తారండి. 78 కీర్తన 1 నుండి 5 వరకు. చంద్రబాబు గారు మ్యూజిక్ కట్టండి. 78వ కీర్తన 1వ వచనం నుంచి 5వ వచనం వరకు చదువుకుందామండి. నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను, పూర్వకాలము గూఢవాక్యములను నేను తెలియచెప్పెదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాన్ని నెరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకయుండి. ఆమేన్. ఆమేన్. దేవుడి చిన్న వాక్యం దీవించి ఆస్వాదించను గాక. వాక్యం చదివి వినిపించిన జేపీ బ్రదర్ గారికి వందనాలండి. వందనాలు. వందనాలు. బాగున్నారు బ్రదర్ గారు? బాగున్నాము. అయ్యగారు సరే అండి. ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే చెప్పండి అమ్మా. అయ్యగారు వస్తున్నారు, ఇంకా రా. ప్రార్థన అవసరతలు ఎవరికైనా ఉన్నాయండి? ప్రార్థన అవసరతలు ఎవరికైనా ఉన్నాయండి? సరే, ఈలోగా పాట పాడుకుందాం మన మధ్యలో. చెప్పమ్మా. అదేంటి 21వ తారీఖున ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదండి, దాని గురించి ప్రార్థనలో పెట్టండి. అలాగండి, అలాగే. ఇంకా అండి? అంతేనమ్మా, హోటల్ గురించి అయితే చేస్తున్నారు. సరే అండి. మరి మన మధ్యలో ఉన్న జేపీ గారు వందనాలండి. వాక్య సేవకులు ఈరోజు వాక్యం వివరించే సేవకులను బట్టి సేవకులు ఏ వాక్యం వివరిస్తారో మనకు కావాల్సిన వాక్యం అందించేలాగా మరి 28వ తారీఖున ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి. అందులో హైమావతి గారు కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు కోసం ప్రార్థనలు పెట్టండి అయ్యగారు. బ్రదర్ గారు ప్రార్థన చేసుకుందాం అండి. సమయంలో మీ సన్నిధిలో చేరి మీ పాదాల చెంత మా ప్రభా నువ్వు సిద్ధపడి మీ సన్నిధిలో ఉండగా నాయన మీ ఆత్మతో నింపండి తండ్రి. మీ జీవము కలిగినటువంటి వాక్యాన్ని మా ప్రభా అనుగ్రహించండి స్వామి. మా తండ్రి మీ సేవకుల ద్వారా మా ప్రభా మీరు ఉదయకాల సమయంలో వారిని మీ ఆత్మతో అభిషేకించి మా ప్రభా మీ జీవము గల వాక్యాన్ని తండ్రి అనుగ్రహించండి నాయన. మీ వాక్యాన్ని మా ప్రభా కలిగిన వారమై మా ప్రభా మీలో ఫలించేటువంటి భాగ్యతను తండ్రి అనుగ్రహించండి నాయన. వాక్యం మా ప్రభా వినటానికి మా ప్రభా సహోదరులను సిద్ధపరిచి మా తండ్రి మాది మధ్యకు తోడుకొని రండి నాయన. వారిని మీ కృపతో నింపండి తండ్రి. మీ జీవం గల మాటలు మా ప్రభా మాకు అనుగ్రహించండి నాయన. మా తండ్రి మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. అనునిత్యం మీ సన్నిధిలో మా ప్రభా మేము బలపడుతూ ఉండగా మా తండ్రి మీరు చేపట్టి నడిపించండి తండ్రి. తోడుగా ఉండి నడిపించండి నాయన. మీ వాక్యంలో ఉన్నటువంటి మర్మాలు మా ప్రభా మాకు నేర్పించండి. జ్ఞానాన్ని నేర్పించండి తండ్రి. జ్ఞానం కలిగిన వారమై మా ప్రభా ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయండి తండ్రి. ఈ లోకం మాకు యోగ్యమైనది కాదని మా ప్రభావం మేము తెలుసుకుంటున్నాం నాయన. మీ పరిశుద్ధతలో మీ పరలోక పట్టణపు వారసులుగా మా ప్రభావ మా జీవితాలను స్థిరపరచండి ఆయన. బలపరచండి తండ్రి. మీలో పరిపూర్ణంగా జీవించడానికి సహాయం చేయండి నాయన. మా తండ్రి మీ కృపలో మా తండ్రి మమ్మల్ని అందరినీ మా ప్రభావ చేపట్టి నడిపించండి నాయన. మీలో ఫలింపజేయండి తండ్రి. మా తండ్రి మీ వాక్యాన్ని హృదయంలో నింపి వాక్యరీతిగా జీవించడానికి సహాయం చేయండి నాయన. ఈ సమయంలో మా ప్రభావ ఎగ్జామ్స్ నిమిత్తమై సిద్ధపడుతున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా ప్రభా చక్కగా మీ జ్ఞానాన్ని నింపుకొని మా తండ్రి మీ కృపలో మా తండ్రి ప్రతి సబ్జెక్ట్ ని మా ప్రభా చదువుకొని మీ కృపలో మా ప్రభా మంచి మార్కులతో సిద్ధపడి
ఆ పరీక్షల్లో మా ప్రభా మీరు తోడుగా ఉండి నడిపించండి నాయన. మీరు చేయి పట్టి నడిపించండి తండ్రి. మా ప్రభా మీ జ్ఞానంతో నింపి నడిపించండి నాయన. మా తండ్రి మీ జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి స్వామి. రాసేటువంటి ప్రతి పరీక్షలో మా ప్రభా బిడ్డకు మా తండ్రి తోడుగా ఉండి నడిపించండి నాయన. ఏ సమయానికి ఎలాంటి ఆలోచన కావాలో మా ప్రభా మీరు అనుగ్రహించండి నాయన. మీరే చేయి పట్టి నడిపించండి తండ్రి. తోడుగా ఉండి నడిపించండి నాయన. మీ కృపలో మా ప్రభా ఆ పరీక్షలు యందు మా ప్రభా విజయాన్ని సాధించి మీ కృపను బట్టి మా తండ్రి పరీక్షలో విజయాన్ని సాధించామని చెప్పుకునేటువంటి ధైర్యంగా చెప్పుకునేటువంటి మా ప్రభా భాగ్యత మా తండ్రి అనుగ్రహించండి స్వామి. మీ కృపలో తోడుగా ఉండి నడిపించండి. అలాగే ఈ సహవాసంలో ఎంతమంది అయితే మా ప్రభా శారీరక బలహీనతలతో ఉన్నారో మా ప్రభా ప్రతి ఒక్కరిని ముట్టండి నాయన. స్వస్థపరచండి స్వామి. పరిశుద్ధాత్మను తోడుగా ఉంచి నడిపించండి నాయన. అలాగే ప్రతి ఒక్కరి ఎవరికైతే మా ప్రభా ఇంకా ఎలాంటి ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యలు కానీ ఇతర సమస్యలు కానీ ఉన్నాయో మా ప్రభా నాకైతే తెలియదు కానీ మా ప్రభా సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడు నాయనా. మా ప్రభా మీరే మా ప్రభా ఎవరికి ఎలాంటి సమస్యలను మా ప్రభా ఆ సమస్యల నుండి మా ప్రభా మీరే పరిష్కరించి మా తండ్రి సమృద్ధితో నింపండి నాయన. మా ప్రభా మీ కృపలో మా ప్రభా ఐశ్వర్యవంతుడు నాయన. మా ప్రభా పరలోక భాగ్యాన్ని విడిచి మా కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభువు నాయన. మా తండ్రి మా అందరి కొరకు మా ప్రభా ఈ లోకంలో మా ప్రభా జీవించి మా మధ్యన జీవించి మా ప్రభా మాకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు నాయన. మీరే మా ప్రభా మమ్మల్ని నడిపించండి. తోడుగా ఉండి నడిపించండి. ఆయురారోగ్యంతో నింపి నడిపించండి. ఆశీర్వాదాలతో నింపి నడిపించండి ఆయన. మీరు తోడుగా ఉండి నడిపించండి ఆయన. సమస్తము మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు యుగ యుగాలకు సమర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి నామాన్ని బట్టి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కటి ప్రార్థన చేసి వినిపించిన జేపీ బ్రదర్ గారికి వందనాలండి. అలాగే మన మధ్య రామకృష్ణ అయ్య గారు వచ్చారు. అయ్యగారు వందనాలు. అయ్యగారు అమ్మ వందనాలమ్మా, వందనాలు. ఎలా ఉన్నారు అయ్యగారు? బాగున్నారండి? బాగున్నా అమ్మా, బాగున్నానమ్మా. దేవునికి స్తోత్రం. మంచిది. హల్లెలూయా. మరి వెళ్ళిపోదామమ్మా. అలాగండి. గ్రూప్ ఉన్నారు కదమ్మా. రైట్. ప్రార్థన చేసుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒకళ్ళు చిన్న ప్రార్థన చేయండి. ఆల్రెడీ జేపీ గారు చేశారు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎట్రబాబు గారు, ఎట్రబాబు గారు, సరోజిని గారు, సరోజిని సరోజిని గారు సరే వచ్చారు. వాక్య నిమిత్తం చిన్న ప్రార్థన చేయమ్మా. సరోజిని గారు అండి, వాక్య నిమిత్తం చిన్న ప్రార్థన చేయమ్మా. అలాగే. నీ ఘనమైన నామమునకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా నిలిపినందుకు నీ కృతజ్ఞతలు దేవా. నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండమని మీరు మాకు సెలవిచ్చున్నారు కనుక మీలోని పరిశుద్ధత అపవిత్రత మాలో లేకుండా నా తండ్రి నీ పరిశుద్ధ ప్రకారం జీవించడానికి మాకు సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు. స్తోత్రము దేవా తండ్రి. ఇదిగో నా ప్రభు అయ్యా తండ్రి, పరిశుద్ధులుగా ఉండటకు మాలో నవీవ స్వభావం కలిగించుము తండ్రి. మా దేహము దేవుని ఆలమే ఉన్నది గనక ఎరిగి దాన్ని పవిత్రంగా మీకు మాత్రమే ప్రతిష్ఠితమైన గృహముగా ఉంచడానికి సహాయం చేయము ప్రభు ఆయా తండ్రి. ఇదిగో ఉదయకాలం నుంచి నా తండ్రి నా నుండి ప్రార్థించుకునే ఘనత భాగ్యం మాకు ఇచ్చినందుకు ఎన్నో వేలాది వందనాలు. స్తోత్రం అయ్యా తండ్రి. నేను నామం పేరట ఎవరైతే ఒకరిద్దరు కూడి ఏకాత్మతో ప్రార్థిస్తారో అక్కడ ఉంటాను సెలవిచ్చిన దేవని కొందనములు స్తోత్రమయ్యా తండ్రి. ఇదిగో నా ప్రభు, ఇంతవరకు ప్రార్థన ద్వారా మహిమ తెచ్చుకున్నాం, నమ్ముచున్నాం నా ప్రభు ఆయా తండ్రి. ఇదిగో నా తండ్రి, ఈ రోజు నా ప్రభు మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం ఏమిటో నా తండ్రి ఇగో దేవసేవకుల ద్వారా మాకు అందించడానికి నువ్వు సిద్ధపరిచిన విధానం బట్టి నీకు వందనాలు. స్తోత్రం అయ్యా తండ్రి. మాకు కావాల్సిన ఆత్మీయ
ఆహారం మాకు దయచేయండి నా తండ్రి నాయన. ఇదిగో నా ప్రభు ఆయా తండ్రి విన్న వాక్యాన్ని మరి మేము వదిలివేయకుండా మా జీవితాలను ఎవరు వేసుకునే భాగ్యం దయచేయండి నా తండ్రి నాయన. ఆయా నాయన స్తోత్ర స్తోత్రార్హుడా నీకే వందనములు స్తోత్రం తండ్రి నాయన. ఇదిగో నా ప్రభు నా తండ్రి ఏ బిడ్డ అయితే నా ప్రభు ఏ బాధలో ఉన్నారా నా తండ్రి, నా తండ్రి నాయన ఏం నా తండ్రి ఇక్కట్లో ఉన్నారా నా ప్రభు, నువ్వు ఎరిగి ఉన్న దేవుడు నా ప్రభు నా తండ్రి. ఇదిగో నా ప్రభా దేవసాయకుడు చెప్పే వాక్యం ద్వారా నా ప్రభా నా తండ్రి మేము బలం పొందుకున్న బిడ్డలుగా ఉండడానికి మాకు సహాయం దయచేస్తామని నమ్ముచ్చు నా తండ్రి. ప్రతి నా ప్రభ నా తండ్రి ప్రతి అవసరాన్ని చేతులకు అప్పచెప్పుకుంటూ నా ప్రభు ముందున్న కార్యక్రమం అంతా నా తండ్రి చేతులకు అప్పచెప్పుకుంటున్నా తండ్రి. నీ మహిమ గల వాక్యం వినడానికి నా ప్రభు గ్రహించగల మనసును నన్ను వినగల చెవులు మాకు దయచేస్తామని నమ్ముచు చిన్ని ప్రార్థన నీ పాదాలు చెంత చేర్చుకున్న అత్యంత బతిమాడి అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్ 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 ఆమేన్. ప్రియులారా మంచిదే. మరి ప్రార్థన చేసిన సహోదరులకి అలాగే సహోదరికి మరి ఇక్కడున్న దైవజనులకు మరి వింటున్న ప్రియులైన విశ్వాసులకు ప్రభు పేరిట మీ అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వందనాలమ్మా. ప్రియులారా మంచిది, చక్కటి ప్రార్థన, చక్కటి పరిశుద్ధమైన మరి కీర్తన మరి వాక్య పఠనము చేశారు. మీరందరికీ కూడా వందనాలు. ప్రియులారా మనిషి జీవితంలో దైవికమైన విధానాలు బొత్తిగా లోటు అనేది కనబడుతూ ఉంది. దేవుడు మనిషిని ఎలాగ కోరుకుంటున్నాడంటే సామెతల గ్రంథంలో 46:5 వాక్యానికి వెళ్ళే ముందు కొన్ని విషయాలు నేను చెప్పి వాక్యంలోకి వెళ్తాను. వీళ్ళగా క్షమించాలి నన్ను. కీర్తనల గ్రంథము 46:5 కీర్తనల గ్రంథము 46:5 దేవుడు ఆ పట్టణంలోనున్నాడు, దానికి చలనము లేదు, అరుణోదయమున దేవుడు దానిని సహాయం చేయుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులరా దేవుడు సహాయం చేస్తాడు, భయపడకు. ఈ ఉదయకాలంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దైవ జనాంగమా, ప్రభు యొక్క మాటను విన్నవాడు చలనము పొందడు, ఏ విషయంలోనూ చెక్కు చెదరడు. నువ్వు చెక్కు చెదరకుండా ఉంటే, నువ్వు బలంగా ఉంటే, నువ్వు స్థిరంగా ఉంటే, నువ్వు ధైర్యంగా ఉంటే, దేవుడు చూసుకుంటాడనే విషయంలో నువ్వు నిలబడగలిగితే ఖచ్చితంగా నీ పట్టణాన్ని కాపాడేవాడు కొనగడు, నిద్రపోడు. ఆయన పేరు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులారా, గాడ్ ఈస్ ద మాజెస్టీ ఆఫ్ హియర్. దేవుడు ఖచ్చితంగా ఆయన సమర్థుడు. షాల్ నాట్ బి మూవ్డ్. ఎవరైతే కదల్చకుండా ఉంటారో వారిని వారి పట్ల దేవుడు బలమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మళ్ళా ఒక్కసారి చదువుదాం అన్నమాట. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు, సూర్యోదయమున అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. అవును, అంటే సూర్యోదయమున, అరుణోదయం అంటే ఎర్లీ మార్నింగే, అంటే ఉదయమునే అని అర్థం అన్నమాట. అంటే నీవు మేలుకున్నప్పుడు నీకు సహాయం చేయవాడు ఆయనే. నీ పనులన్నీ కూడా ఎప్పుడు మొదలవుతాయి? రాత్రి మొదలవుతాయా? ఉదయాన్నే మొదలవుతాయి. అవునంటారా కాదంటారా? అవునండి. కాబట్టి నీకు సహాయం చేయవాడు ఆయనే. కృంగిపోకు, బాధపడకు. ఇప్పుడు ఇందాక ఎగ్జామ్స్ గురించి ప్రార్థన చేశారు. మన పిల్లలకి దేవుడు సహాయంగా ఉన్నాడు. ధైర్యం తెచ్చుకుని పిల్లలు వింటున్నవారు ఖచ్చితంగా ధైర్యం తెచ్చుకుని ఎగ్జామ్స్ కి వెళ్ళమని చెప్పండి.
హల్లెలూయా. దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకో తెలుసా? నీ కష్టార్జితాన్ని దేవుడు నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. కష్టం ఆమేన్. లేకుండా కష్టం లేకుండా నీ యొక్క ప్రయత్నం లేకుండా దేవుడు మరి సహాయం చేస్తాడని అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే సోమరిపోతుల్ని దేవుడు ఎప్పుడు కూడా ప్రోత్సాహం చేయడు. దేవుడు సహకారిగా ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. దేవుడు సహాయం చేయడా అండి? చేస్తాడు. ఎందుకు చేయడు? కానీ సోమరిపోతులుగా ఉన్న వారికి దేవుడు ఎప్పుడు కూడా సహాయం చేయడు. గుర్తుపెట్టుకోవాలి. ప్రియులారా, రకరకాల మార్గాల్ని అన్వేషించి దేవుడు నాకు సహాయం చేశాడు అని అనడం కాదు. దేవుడు సహాయం చాలా గొప్పగా ఉంటుంది, చిన్నగా ఉండదండి. దేవుడి సహాయం ప్రతి విషయంలోనూ దేవుడు మనకి ప్రతి దానికి భయపడిపోకుండా నువ్వు నిలబడాలి. దేవుడు అంటున్నాడు, భయపడకో, నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. ప్రియులారా, గొలియాతును మరి దావీదు ఎలాగా విజయాన్ని పొందుకున్నాడో మీకు తెలుసు కదా. ఎంత పెద్ద వ్యక్తి అయినప్పటికీ, ఎంత బలమైన వాడు అయినప్పటికీ, ఎంత గొప్ప సమస్య అయినప్పటికీ, మరి ఇశ్రాయేల్ ప్రజల్ని కుదిపే అద్భుతమైన వ్యక్తిత్వం కలిగినప్పటికీ కూడా, ఇశ్రాయేల్ అందరిని మట్టి కల్పించేసే ఒక గొప్ప శక్తి కలిగి ఉన్నప్పటికీ కూడా, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా భయాందోళన అయిపోతుంటే, రాజుతో సహా భయాందోళన అయిపోతూ ఉంటే, ఒకే ఒక వ్యక్తి కదలకుండా, చెక్కు చెదరకుండా నిలబడ్డాడు. దేవుడు సహాయం చేశాడు. ఆ వ్యక్తిని పడగొట్టేశాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజు నువ్వు నీ సమస్యలకి, నీ యొక్క విధానాలకి, నీ పద్ధతులకి, నీకు వస్తున్న ఈ యొక్క కోర్టు కేసులు కావచ్చు, భయంకరమైన విధానాలు కావచ్చు, వ్యాధులు కావచ్చు, బాబోయ్ నేను తట్టుకోలేకపోతున్నానండి అని అనుకోవచ్చు. అక్కడ అన్నిటి నుంచి నీవు నీ యొక్క సంఘంలో అభివృద్ధి అవ్వలేకపోవచ్చు. ఏంటి పరిస్థితి? ఎవరు కూడా, ఒకళ్ళు వస్తున్నారు, ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు. అయినప్పటికీ కూడా దైవజనురాలా, ఓ కుమార్తె, కుమారుడా, నీవు బలముగా నీ కుటుంబంలో, నీ సంఘంలో నీవు చెక్కు చెదరకుండా నిలబడితే దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. ప్రతి దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నీ పాదాల దగ్గరికి వచ్చేస్తారండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు నమ్మితే ఈ ఉదయకాలన్న ఆమేన్ చెప్పండి. ఆమేన్. నీ కన్నీళ్లను తుడిచి దేవుడు బలపరుస్తాడు. ప్రియులారా, వాక్యంలోకి త్వరగా వెళ్ళిపోదాము. నేను కొన్ని నిమిషాల్లో మీకు వాక్యంలోకి ప్రభు కృపబట్టి, ప్రభు ఆత్మ చేత తీసుకువెళ్ళబోతున్నాను. ఇదిగో ప్రకటన గ్రంథంలో మనము 6 వచనాలు, 3వ అధ్యాయము 6 వచనాలు మనం చెప్తున్నామండి. గత వారము గుర్తుందండి. ప్రియులారా, ఈ 6 వచనాల గురించి మనము హెచ్చరికలతో కూడుకున్న విషయాలు, సార్టీసు సంఘం గురించి మాట్లాడుకున్నాం. అయితే ఈ రోజు మరి 7 నుండి 22 వచనాలంటే త్వరగా మనము ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, 7 నుండి 22 వచనాలు. అయితే 7 నుండి 13 వచనాలు మనము ధ్యానం చేద్దాము. తర్వాత 14 నుండి 22 వచనాలు మనము ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా 7 నుండి 13 వచనాలు కొద్దిగా చదివితే త్వరగా మనము దీన్ని సంగపు తోతకు ఎలాగూ రాయము. దావీదు తాళం చెవు కలిగి ఎవడునూ చేయలేకుండా తీయువాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడునై సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగా నన్ను లేదు. ఇదిగో తాళపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వెయ్యనేరడు. యూదులు కాకయు మేము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని తప్పించెదను. వాడు వచ్చి నీ పాదములు ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుతునని తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా
ఓర్పు విషయమే జ్ఞాపకమును గైకుంటిన గనుక భూ నివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేనును నిన్ను కాపాడిదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటమును సంహరింపకుండునట్లు నీవు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించువానికి నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వారు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని ఎదుట నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద రాసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, దావీదు తాళమంట, దావీదు తాళపు చెవి ఉందంట. ఎవడు వెయ్యలేకుండా అది తీసేవాడు, ఎవడు తీయలేకుండా వేసేవాడు ఆయన సత్యస్వరూపైన పరిశుద్ధుడు అని చెప్పే సంగతులు ఏంటంటే అనే విషయం చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, నిజమే. ఎవడు తీయలేడు, ఎవడు వేయలేడు. ఎవడు తీయలేడు, ఎవడు వేయలేడు, ఎవరు వేయలేడు. ఆయన ఇచ్చిన తాళపు చెవేటు తెలుసా? దావీదు తాళపు చెవేటు తెలుసా? వాక్యము. దావీదు తాళపు చెవేంటో తెలుసా? దేవుని యొక్క సజీవమైన దేవుని ఆత్మ కలిగిన వాక్యము. ప్రియులారా, ఆ వాక్యము శరీరధారై ఈ లోకంలో కృపా సత్యము కలిగి ఈ యొక్క భూమి మీదకి అవతరించారు. మనల్ని బలపరచడానికి, మనల్ని స్థిరపరచడానికి. ప్రియులారా, ఈరోజు నువ్వు నేను కూడా స్థిరముగా బలముగా ఉండడానికి ఆయన వాక్యమును గైకున్న వారముగా ఉంటే మన శరీరములో, ఆత్మలో, మన మనసులో బలముగా పనిచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. కలుగునగాక. ప్రియులారా, ఇక్కడ కొన్ని విషయాలని మనము గమనించగలిగితే, ఇక్కడ అంటున్నాడు, నీ క్రియలు నాకు తెలుసు అంటున్నాడు. నీ పద్ధతులు నాకు తెలుసు, నీ బుద్ధులు నాకు తెలుసు, నీ విధానాలు నాకు తెలుసు అంటున్నాడు. దేవునికి తెలియనివి అంటూ ఏది ఉండదు. దేవునికి తెలియకుండా ఏది ఉండదండి. నీ యొక్క రహస్య బతుకులు తెలుసు, మీ వేషధారణ జీవితం తెలుసు, మీ మాట విధానాలు తెలుసు, మీరు బొంకే మాటలు తెలుసు. మన జీవితంలో ఏది జరిగినా కూడా ఆయనకు తెలియకుండా ఉండనే ఉండదు. కానీ మనము ఏదో భక్తి చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మన బతుకులన్నీ కూడా ఆయన బలహీనతలు, అంటే మనకి క్షమించాలి, మన బలహీనతలు ఆయనకు ప్రతి విషయం కూడా తెలుసు. ప్రియులారా, ప్రతి నిమిషము కూడా నీ పక్కనోడికి తెలియకపోవచ్చు, కానీ నీ భర్తకు తెలియకపోవచ్చు, కానీ నీ భార్యకి తెలియకపోవచ్చు, కానీ నీ తలంతుల్లో ఏదైతే ఉందో అది ప్రతిదీ కూడా ఆయనకి తెలుసు. అయితే ఆయన నిన్ను ఎలా చూస్తున్నాడో తెలుసా? మచ్చలేని దానిగా, నిర్దోషిగా, చక్కగా ఉండేదానిగా, చక్కగా ఉండేవాడుగా చెయ్యడానికి, ఆయన సన్నిధిలో నిన్ను నిలబెట్టడానికి, తండ్రి సన్నిధిలో నిన్ను నిలబెట్టడానికి పరిశుద్ధాత్ముని పంపి నిన్ను చక్కగా చేయడానికి తహతహలాడిపోతున్నాడండి. తహతహలాడిపోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో ఎందుకో తెలుసా? నిన్ను అంత ప్రేమించిన దేవుడు ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? చూడండి, యూదులు కాక తాము యూదులమని అబద్ధమాడే సాతాను సమాజపు వారిని రప్పిస్తాను. వారు వచ్చి నీ పాదాల ముందు నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించానని తెలుసుకునేలాగా చేస్తాను అంటున్నాడు. ప్రియులారా, ఒక వ్యక్తిని ప్రేమించాడు అనే విషయము, ప్రేమిస్తున్నాడు అనే విషయం తెలియచేయాలి అంటే మానవుడికి, దేహంతో ఉన్న మానవుడికి, అజ్ఞానంతో ఉన్న మానవుడికి తెలియచేయాలి అంటే ఒక
విషయాన్ని, ఒక సూచక్రియని చెయ్యాలి. అవునా కాదా? అవును. అవునండి. కాబట్టి పెట్టిరేగిపోతున్న సాతాను, కార్యాలు చేస్తున్న సైతాను, దుష్టుడు యొక్క విధానాన్ని దేవుడు చూపించి, ఇదిగో ఎంత ఎంత దారుణమైన వాడు, ఎంత భయంకరమైన వాడు, ఒక మోసం చేసే వ్యక్తి, ఎంత ఎంత అనేక మందిని మోసం చేసే వ్యక్తి, ఒక సమాజాన్ని మోసం చేసే వ్యక్తి, ఒక జనాంగాన్ని మోసం చేసే వ్యక్తి, నీ నీ కళ్ళ ముందు నీకు చూపించి, నీ నీ పాదాల దగ్గర పెడతాను, అప్పుడైనా నువ్వు నన్ను నమ్మకుండా ఉంటావా అన్నట్టుగా ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, ఒక ఒక వస్తువు విలువ ఎలా తెలుస్తుంది? ఇంకొక వస్తువుని నాణ్యతని టెస్ట్ చూసిన చేస్తుంది. అవునంటారా? కాదంటారా? అవునండి. అమ్మో! నేను ఇది కొంటే నా పని అయిపోయిందేమో అని అనుకుంటాం. అవునా? అవునా కాదా? అంటే అవును. నువ్వు కొనుక్కున్నది నాణ్యమైనది అని నీకు తెలిసినప్పుడు నీవు మరింత జాగ్రత్తగా ఉంటావు. అవునంటారా? కాదంటారా? అవునండి. అవునండి. ప్రియులారా, ఈరోజు నీ 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 దగ్గర ఉన్న రక్షణ, నీలో ఉన్న సజీవుడైన దేవుడు చాలా విలువైన వాడు. అయితే నీవు దాన్ని పోగొట్టుకోకూడదు. ఈరోజు ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకుంటున్నాము. దేవుని యొక్క సన్నిధిని పోగొట్టుకుంటున్నాము. దేవునితో సంబంధాన్ని పోగొట్టుకుంటున్నాము. మరి ఎలా పోగొట్టుకుంటున్నామండి? మేము బానే ఉంటాం కదా! మేము రోజు ప్రార్థన చేసుకుంటున్నాం గదా! మేము మంచి దేవుని ఆత్మచేత నింపబడుతున్నాం గదా! అంటే ప్రియులారా, గమనించాలి. దయచేసి గమనించాలి. అవును, నిజమే. కానీ సాతానుకి చోటిస్తున్నాం మనం. ఇవ్వట్లేదా అండి? చిన్న చిన్న ఇస్తున్నామండి. విషయాల్లో ఇవ్వట్లేదా? కృంగిపోవట్లేదా? కదల్చబడట్లేదా? నువ్వు నువ్వు లోపల గడిబిడైపోతలేదా? ఆలోచించండి. ప్రతి విషయంలోనూ, ప్రతి బోధకు, ప్రతి మాటకు, ప్రతి ఒక్కరి యొక్క విధానాలకి నువ్వు సంచరించకపోవట్లేదా? నీ గుండె తడుక్కుపోవట్లేదా? నువ్వు 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 కన్‌ఫ్యూజన్ అవ్వట్లేదా? అయిపోయి చిన్న చిన్న పొరపాట్లు చేయట్లేదా? గుండెల మీద చేసుకొని చెప్పండి ప్రియులారా. అవునంటారా? కాదంటారా? అవునండి. ప్రియులారా, ఇది ఉత్తి వాక్యమే కాదయ్యా. ఉత్తి వాక్యం కాదమ్మా. నీ జీవితాన్ని, నా జీవితాన్ని మార్చేసేది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒక వస్తువు నాణ్యమైందని తెలిసి దాన్ని కాపాడుకోకపోతే ఎలాగండి? ఈరోజు నీలో ఉన్న దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు, నువ్వు ఒప్పుకుని, నోటితో ఒప్పుకుని, హృదయంతో అంగీకరించిన దేవుడు, నువ్వు 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 ఆశ్రయించిన దేవుడు మహా గొప్ప దేవుడండి. దేవునికి స్తోత్రం. నువ్వు కలిగి ఉన్నది ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. అంటే నీకు విలువైనది అని నువ్వు తెలిసిపోయినప్పుడు, ఇప్పుడు అర్థమైందా ప్రియులారా? నీ రక్షణ ఎంత గొప్పదో, నీవు ఎంత గొప్పదానివో, నిన్ను ఎంత ప్రేమించాడో, నీకు ఎంత విలువిచ్చాడో ఆ విషయము నీకు తెలియాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే సాతాను శీఘ్రంగా నీ పాదాల దగ్గర, నీ శత్రువులని పాదాల దగ్గర ఉంచబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో అదే అంటున్నాడు, నీ ఎదుట ఇక్కడ అంటున్నాడు చూడండి. ఇదిగో నేను తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాను. ఎవడైనాను నీ స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో, నేనును నాతో కూడా అతను భోజనం చేయుదుము. దేవుడికి స్తోత్రం కలుగును. ఇక్కడ 9వ అధ్యాయంలో ఈ మాట అంటున్నాడు. ఏమని? క్షమించాలి, 9వ వచనంలో ఈ మాట అంటున్నాడు, నీ పాదాల ముందు నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించానని తెలుసుకునేలా చేస్తాను అంటున్నాడు. ఎంత గొప్పగా ఉందో చూడండి. వారు వచ్చి నీ పాదాల ముందు నమస్కారం చేస్తారట. ఈరోజు నిజంగా చెప్తున్నాను, నువ్వు ఎక్కడ అవమానించబడ్డావో, ఎక్కడ భయంకరమైన విధానాల్లో ఉన్నావో, అక్కడ దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. నీ పాదాల దగ్గరికి వాళ్ళు వచ్చేస్తారు, నమస్కారం చేసి అంటున్నాడు. నా మాటలు కాదండి. వాళ్ళు ఏం చేస్తారండి? ఇది వాక్యం. వాళ్ళు ఏం చేస్తారు? నీ సేవని, నీ యొక్క కుటుంబాన్ని, లేదా
నీ వ్యక్తిగత జీవితాన్ని అవమానించిన వాళ్ళని దేవుడు తీసుకొచ్చి ఎక్కడ పడేస్తాడండి? నీ పాదాల కిందండి. ఆమేన్. నీ సంఘంలో నీ సంఘాన్ని, నీ యొక్క కుటుంబాన్ని, నీ సేవ విధానాన్ని ఎవరైతే అవమానించారో అందరినీ తీసుకొచ్చి ఎక్కడ పడేస్తాడో చెప్పాలి. చాలా బాగుందండి. మరి నీ పాదాల దగ్గర పెట్టేస్తే మరి నువ్వేం చెయ్యాలి? నువ్వేం చేయాలో చెప్తున్నాడు. ఏం చెయ్యాలి? నీవు నా ఓర్పు విషయమై 10వ వచనం చదవండి. గైకొంటిని కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను. హల్లెలూయా! నిన్ను కాపాడుతాడండి. ఎప్పుడు శోధన కాలమున. నీకు ఏ శోధన ఉందమ్మా? నీకు ఏ శోధన ఉంది? శారీరకంగా, ఆత్మీయంగా ఏం శోధన ఉంది? ఎవరి చేత నువ్వు శోధించబడుతున్నావు? ఎవరి చేత నువ్వు ఇబ్బంది పడుతున్నావు? నీ కన్నీళ్లు తొడవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కొంతమంది పిల్లల చేత శోధించబడతారు, కొంతమంది అత్తామామల చేత శోధించబడతారు, కొంతమంది తన అంతరాత్మ చేత శోధించబడతారు, కొంతమంది లోపల అంతరాత్మ అంటే లోపల పాపం విషయంలో ముగ్గిపోతూ ఉంటారు. అయ్యి బాబోయ్ నేను తట్టుకోలేకపోతున్నాను అనుకుంటారు. నేను చెయ్యకూడదనే పనులే చేస్తున్నానండి బాబోయ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అలాంటి విధానాల నుంచి, అన్నిటి నుంచి కూడా, ప్రతి విషయం నుంచి కూడా దేవుడు తప్పించబోతున్నాడు. అది కాపరి విషయంలో అయినా సరే, సంఘస్థుల విషయంలో అయినా సరే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు యొక్క రాకడ దినాల్లో భయంకరమైన విషయాల్లో భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. రాజకీయాలే కాదండి, ప్రతి వ్యాపారాల్లోనే కాదండి, ప్రతి విషయంలోనూ కూడా మోసాలు జరుగుతున్నాయి. ప్రియులారా, మోసాలు జరుగుతున్నాయి. ఇబ్బందులు పెడుతున్నారు, మనుషులను అత్తలాకుతలం చేసేస్తున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి చంపుకుంటుంటున్నారు. అవునంటారా కాదంటారా? ఇటువంటి సమయాల్లో దేవుడు అంటున్నాడు, మీరు భయపడద్దు, ఇది కడవరి దినాలు. భయంకరంగా మీరు యుద్ధాల గురించి వింటారు, మీరు భయంకరమైన శోధనల గురించి వింటారు, మిమ్మల్ని తవిరేస్తారు కూడా, మిమ్మల్ని చంపేస్తారు కూడా. అయినప్పటికీ కూడా మీరు భయపడద్దు, ఎందుకంటే నేను మీకు ఈ చివరి దినాల్లో నా ఆత్మను కుమ్మరించి మీకు బలం పరిచి మిమ్మల్ని స్థిరపరిచి మిమ్మల్ని నేను ఒక గొప్ప జనాంగంగా చేసి నా తండ్రి ఎదుట మీకు కిరీటం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంచి మీరు నా కుడి పార్శ్వన కూర్చోడానికి నేను ఏర్పాటు చేస్తున్నాను. అయితే నీవు నా మాట గైకుంటే చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గుండె ధైర్యం వస్తుందంటే, ఎంత అద్భుతమైన మాటలండి ఇవన్నీ కూడా. సజీవమైన దేవుని యొక్క మాటల్ని నీకు వింటే చాలు. నేను త్వరగా వస్తున్నాను, ఎవడు నేను త్వరగా వచ్చుచున్నాను, గట్టిగా నేను ముగిస్తూ ఉన్నాను. జయించే వాణ్ణి నా దేవుని ఆలయములో ఒక స్తంభంగా చేస్తానంటున్నాడు. నీవు ప్రతి విషయంలోనూ తట్టుకుని నిలబడితే, ప్రియులారా, ఈ రోజు ఏసేపు తట్టుకుని నిలబడ్డాడో ఆయన ఒక గొప్ప స్తంభంగా, మరి ఆ యొక్క ఐగుప్తు దేశంలోనే కాదు, ప్రపంచం అంతా కూడా ఒక గొప్ప స్తంభంగా చేసి పాడేశాడండి. ప్రపంచ పరంగా కూడా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దావీదు నిలబడ్డాడు. నేను చెప్పేది శారీరకంగా చెప్తున్నాను, భౌతికంగా చెప్తున్నాను, ఆధ్యాత్మికంగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? మనం చనిపోయిన తర్వాత కూడా, మనం చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా మనం పరలోక రాజ్యంలో అటువంటి గొప్ప స్థానాన్ని దేవుడు మనకిస్తాడట. ఒక స్తంభంగా నిలబెడతాడట, ఒక స్తంభంగా చేస్తా, అందులో నుండి వాడు ఇక గెలపకి నా దేవుడి పేరును, అంటే ఆయన గుణగుణాలను, పరలోకములో నా దేవుని దగ్గర నుండి దిగి వస్తున్న నూతనమైన యెరూషలేమని నా దేవుని పేరును, నా కొత్త పేరును వాని మీద రాస్తాను, సంఘముతో ఆత్మ చెప్పు మాటలు వినుగాక. ఆడి మీద రాయడం అంటే ఏంటి? స్థిరము చేస్తాను అని అర్థం. దేవుడికి స్తోత్రం కలుగునుగా.
వాడి మీద రాష్ట్రం పెట్టి పిల్లోడు పుట్టిన వెంటనే పిల్లోడి పేరు రాస్తాం, అవునా కదా? అవునండి. అవునండి. వాడికి మంచి పేరు పెడతాం, అవునా కదా? అవునండి. అంటే వాడిపై రాస్తాము అంటే వాడి పేరట నువ్వు రాస్తే దాన్ని ఏమంటారు? ఆస్తి. అది దేవుడికి స్తోత్రం. అదొక ఆస్తి. ఆడి గుణాలనే ఆస్తి. ఇప్పుడు ఇప్పుడు ఒకళ్ళ పేరుంది, ఒకళ్ళ పేరుంది. ఆ పేరు పెట్టామంటే అది గుణగుణాలు, ఆ గుణగుణాలే ఆడికి ఆస్తిగా ఇస్తాం. అది పేరంటే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ గుణగుణాలని దేవుడు స్థిరపరిచి అక్కడ ఆస్తిగా ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతకన్నా భాగ్యం ఏముందయ్యా? ఈరోజు నీకున్న ఆస్తి ఏంటి? నీ పేరు మీద ఏం రాశాడు నీ తండ్రి? నీ అమ్మగారు ఏం రాశారు నీకు? ఒక ఒక గొప్ప బిల్డింగ్ రాశారా? లేకపోతే ఒక 4-5 ఎకరాలు రాశారా? అయితే మన తండ్రి అయిన దేవుడు నీకు ఒక గొప్ప కొత్త ఆస్తి రాయబోతున్నాడు. దాని పేరు దేవుని స్థిరమైన రాజ్యము. అందులో నిన్ను ఒక గొప్ప స్తంభంగా నిలబెట్టబోతున్నాడు. ఈరోజు ఈ మాటలు నువ్వు నమ్మినట్లయితే నా చెల్లి, తమ్ముడు మోకరించు. ఈరోజు నువ్వు నమ్మినట్లయితే నా దైవజనుడా, నా యొక్క దైవజనురాలా, నా ప్రియులారా, మనమందరం కూడా మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రేరేపణ ఉన్న వాళ్ళు ఒకళ్ళు మరి ఇందులో మరి ఎవరైతే దైవజనులు ఉన్నారో వాళ్ళు ఒకళ్ళు ప్రార్థన చేయండి, ప్రార్థన చేద్దాం. జేపీ గారు ప్రార్థన చేద్దామండి. అయ్య గారు ప్రార్థన చేయండి. మా తండ్రి, మా ప్రభువా, మీ జీవం గల మాటలు మా ప్రభువా ఈ ఉదయకాల సమయంలో విన్నాం నాయన. మా ప్రభువా, మీ యొక్క వాక్యాన్ని మా ప్రభువా మా జీవితంలో స్థిరపరచుకున్నప్పుడు మీరు చేసేటువంటి అరుణోదయ కాలంలో మా ప్రభువా మీరు ఇచ్చేటువంటి ధైర్యం, మా ప్రభువా మీరు ఇచ్చేటువంటి స్థిరత్వం, మా ప్రభువా ఈ ఉదయకాల సమయంలో ధ్యానించాం నాయన. మీ పరలోక పట్టణంలో మా ప్రభువా మీ వాక్యంలో మా ప్రభువా మేము స్థిరపడినప్పుడు ప్రతి విధమైనటువంటి శోధనలో నుంచి మా ప్రభువా తప్పించి మా ప్రభువా మమ్మల్ని బలంగా మా ప్రభువా మీ కృపలో నింపేటువంటి దేవుడు నేను మా ప్రభువా తెలుసుకుంటున్నాం నాయన. మా తండ్రి, జయించు అని మా తండ్రి ఒక స్తంభంగా మా ప్రభా పరలోక పట్టణంలో మా ప్రభా నిలుపుతానని చెప్పినటువంటి దేవుడు నాయన. అందరిని బట్టి వందనాలు నాయన. మీ వాక్యం ముందు స్థిరపడి బలపడి మా ప్రభా మీ సన్నిధిలో ఒక స్తంభంగా మా ప్రభా మీ చేత రూపింపబడినటువంటి జీవితాలు కలిగిన వారమై మా ప్రభా మీ కృపలో నిలబడేటువంటి బాధ్యతను అనుగ్రహించండి నాయన. అలాగే మా ప్రభా మా పేర్లు మా ప్రభా అందులో వ్రాయిస్తానని చెప్పినటువంటి దేవుడు నాయన. అందరిని బట్టి వందనాలు నాయన. మీ కృపలో మా ప్రభా మేము పరలోక పట్టణంలో మా పేర్లు కలిగిన వారమై మా ప్రభా మీలో స్థిరపడి జీవించేటువంటి బాధ్యతను తండ్రి అనుగ్రహించండి నాయన. మీ కృపలో వర్ధిల్లేటువంటి బాధ్యతను అనుగ్రహించండి నాయన. ఈ అరుణోదయ దర్శన కాలంలో మా ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ స్థిరత్వాన్ని బట్టి మీ యొక్క పరలోక పట్టణపు పునాదులను బట్టి మా ప్రభా బలంగా నాటబడిన వారమై మా తండ్రి మీ కృపలో మీ వాక్యం ముందు ఎదిగేటువంటి బాధ్యతను అనుగ్రహించండి ఆయన. మిమ్మల్ని కలిగి జీవించేటువంటి వారంగా మా ప్రభా మమ్మల్ని చేపట్టి నడిపించండి తండ్రి. తోడుగా నడిపించండి ఆయన. ఈ ఉదయకాల సమయంలో మా ప్రభా మీ వాక్యాన్ని మా ప్రభా సహోదరుల ద్వారా అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. రామకృష్ణ గారిని మీ కృపతో నింపండి నాయన. మా ప్రభా అనేక పరిస్థితుల మధ్య మీ వాక్యాన్ని అనుగ్రహిస్తూ ఉండగా మా ప్రభా మీ శక్తితో బలంతో నింపి మీ ఆత్మకార్యములు మా ప్రభా మా మధ్య జరిగించండి నాయన. అనేక ఆత్మలు మీ సన్నిధికి మా ప్రభా సిద్ధపడి తీసుకుని వచ్చేటువంటి పరిస్థితిని మా ప్రభా అనుగ్రహించండి ఆయన. మా ప్రభా ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరిని మీ కృపతో నింపి మా ప్రభా ఈ వాక్యాన్ని వారి హృదయాల్లో ప్రతి ఒక్కరి హృదయాల్లో మా ప్రభా బలంగా స్థిరపరచండి ఆయన. మీ పరలోక పట్టణంలో మా ప్రభా మేము ఎలా అయితే స్థిరంగా మీ వాక్యాన్ని బట్టి ఉండాలని అనుకుంటున్నామో అలాగే మా ప్రభా మీ కృపలో మా ప్రభా మమ్మల్ని చేపట్టి నడిపించండి నాయన. తోడుగా ఉండి నడిపించండి ఆయన. మీతో సహవాసం గలవరమై మా ప్రభా జీవించటానికి ప్రతి నిత్యం మా ప్రభా మీరు తోడుగా ఉండి నడిపించండి. మీ వాక్యం ద్వారా బలపరచమని యేసుక్రీస్తు ప్రభు నామాన్ని బట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. ముగింపు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా తండ్రి, ఇదిగో సహదాసులను బట్టి నీకు వేలాది వందనాలు. నిజమే ప్రభువా,
మీ కొరకు మేము జీవించాలి. మీరు చెప్పిన విధంగా మేము జీవించడానికి సహాయం చేయండి. ప్రభువా తండ్రి, ఈరోజు మ్, పేరుకు మట్టికే జీవిస్తే దేవా అది వ్యర్థం అంటున్నావు తండ్రి. ప్రభువా మరి నీలో మేము ఫలాభివృద్ధి అవ్వడానికి దేవా, స్థిరులుగా మారడానికి దేవా, నువ్వు ఇచ్చే ఆ యొక్క గొప్ప ఆస్తి, గొప్ప స్థిరత్వం కలిగిన ఆ యొక్క నూతనమైన పేరు, ఆ యొక్క ఆ యొక్క గ్రంథములో మా మా పేర్లు లిఖించబడే దేవా తండ్రి, నూతనముగా మేము జీవించే ఆ పట్టణంలో నీ కిరీటాన్ని పొందుకుని ప్రభువా, నీవిచ్చిన ఆ యొక్క దేవా తండ్రి సామ్రాజ్యంలో మేము సమృద్ధిని దేవా అనుభవించడానికి మమ్మల్ని ఈ లోకములో మమ్మల్ని సిద్ధపరచమని అయా, ప్రతి కన్నీరును, ప్రతి బాష్ప బిందువును మీరు తుడిచివేయమని దేవా, బలపరచమని, స్థిరపరచమని యేసుక్రీస్తు నామములో ప్రభువా, మరి ఎవరెవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో, వింటూ ఉన్నారో, వారందరినీ దీవించి ఫలింపు చేసి నీ నిత్య రాజ్యం కొరకు వారికి ఉన్న సమస్తాన్ని తీసివేసి నాయనా, వారికి కావాల్సిన ఇవులన్నీ కూడా మరి మీరు ఇచ్చి నడిపించమని, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ రాకడ పర్యంతం వరకు కూడా మీరే కాచి కాపాడమని, మీరే మహిమపరచుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ అర్జిస్తూ వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు ప్రేమ కలిగిన తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసము మనకు, మన పిల్లలకు తోడుగా నీడగా నిలిచి ఉండునుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలమ్మా. అందరికీ వందనాలు బ్రదర్ గారు, వందనాలండి. మంచి వాక్యం వివరించారు ఉదయకాల సమయంలో. వందనాలు అయ్యారు. వందనాలమ్మా, వందనాలు. దేవునికి స్తోత్రం. అమ్మా, అందరూ బాగున్నారుగా? రాయుడు